చెబితే చాలు గుర్తొచ్చేది బొబ్బిలి పులి. పరాయి సిపాయిల ఫిరంగులకు ఎదురొడ్డిన తెలుగు వీరుడు తాండ్ర పాపారాయుడు. ఈ దేశంపై పరాయివాడి నీడను కూడా సహించలేని మహావీరుడు. మాతృభూమిని విదేశీయుల పాదాక్రాంతం కాకుండా వీరోచిత పోరాటాలు చేసిన బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడు. బొబ్బిలి కోటపై దండెత్తిన శత్రువుల గుండెలు చీల్చి నిలువరించి నేలకొరిగిన అరివీర భయంకరుడు. అందుకే చరిత్రలో ఎన్ని యుద్ధాలు జరిగినా బొబ్బిలి యుద్ధానికి ఉన్న ప్రత్యేకతే వేరు. బొబ్బిలి యుద్ధం పేరు చెప్తే గుర్తుకొచ్చేది తాండ్ర పాపారాయుడు. అరివీర భయంకరుడిగా బొబ్బిలి పులిగా అభివర్ణించి ఒక తాండ్ర పాపారాయుడు యుద్ధంలో వినిచిన ఆయుధాలు ఎంతో ప్రత్యేకతగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు జరిగినా కూడా బొబ్బిలి యుద్ధానికి ఉన్న ప్రత్యేకత వేరు. అందుకే బొబ్బిలి యుద్ధం సినిమా వచ్చినా కూడా ప్రేక్షకుల సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ బొబ్బిలి యుద్ధం అంత ఘన చరిత్రను మీరు తిలకించాలనుకుంటున్నారా? ఈ బొబ్బిలి యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలను మీరు కల్లారా చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మనకు బొబ్బిలి కోట స్వాగతం పలుకుతుంది. బొబ్బిలి యుద్ధం కథ ఇప్పటికీ ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటుంది. చరిత్రకారులైతే మరింత శ్రద్ధ చూపుతారు. ఇలాంటి వాళ్లందరినీ విజయనగరం జిల్లాలోని బొబ్బిలి కోట ఎంతగానో ఆకర్షిస్తుంది. యుద్ధంలో వాడిన కత్తులు, ఖడ్గాలు, తుపాకులను చక్కగా అమర్చారు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తెచ్చిన తుపాకులు, సింహాసనం, రాజులు వాడిన పల్లకి, కుర్చీలు, ఏనుగు అంబారి, రాజులు వినియోగించిన అతి ఖరీదైన వస్త్రాలు, వేటాడిన పెద్ద పులి చర్మాలు, కిరీటాలు, తలపాగాలు ప్రదర్శనకుంచారు. చరిత్రకారులు, పర్యాటకుల కోసం బొబ్బిలి వంశస్థులు కోటను చక్కగా అలంకరించారు. బొబ్బిలి యుద్ధం అంటేనే మనకు తాండ్ర పాపారాయుడు గుర్తుకొస్తాడు. ఆయన పేరు చెబితే చాలు శౌర్యం, పరాక్రమం కళ్లల్లో కనబడతాయి. తాండ్ర పాపారాయుడు యుద్ధంలో వినియోగించిన ఆయుధాలు చూస్తే ఇంకేముంది మరి. యుద్ధంలో తాండ్ర పాపారాయుడు వినియోగించిన ఖడ్గానికి బుల్లెట్ తగిలిన గుర్తు కూడా మనకు కనబడుతుంది. బొబ్బిలి యుద్ధం అయితే చూడలేదు, కానీ ఈ ఆయుధాలను చూస్తే ఆ యుద్ధం ఎంతలా జరిగిందో అర్థమవుతుందంటున్నారు సందర్శకులు. మరోవైపు బొబ్బిలి రాజుల ఆయుధాగారం కనువిందు చేస్తుంది. దివంగత సీఎం ఎన్టీఆర్ నటించిన బొబ్బిలి యుద్ధం చిత్రం ఇక్కడే చిత్రీకరించారు. ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు ప్రజలను ఎంతగానో మెప్పించాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాల, ఆయుధాగారం బొబ్బిలి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే తమ పూర్వీకులు ఉపయోగించిన అన్ని ఆయుధాలను ప్రదర్శనకు పెట్టామని బొబ్బిలి వంశస్థుడు బేబినాయన స్పష్టం చేశారు. మరోవైపు కోట నిర్వహణను ప్రభుత్వానికి అప్పగిస్తే నిర్వహణ లోపం వల్ల సమస్యలు తలెత్తుతాయనే అనుమానంతో తామే స్వయంగా నిర్వహిస్తున్నట్లు బేబినాయన తెలిపారు. బొబ్బిలి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు అలనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. విదేశస్తులపై రాజరికంలోనే తెలుగు ప్రజలు తిరుగుబాటు చేశారనడానికి కూడా ఈ సాక్ష్యాలు మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందువల్లే తెలుగు ప్రజలు తాండ్ర పాపారాయుణ్ణి చిరస్మరణీయుడిగా చెప్పుకుంటారు. చంపడమో చాడమో తప్ప విదేశీ శక్తులకు బానిసలు కాబోమని గర్జించి ఎదురించి నిలిచిన మహానుభావుడు తాండ్ర పాపారాయుడు. అందుకే తాండ్ర పాపారాయుడు పేరు చెప్తే శౌర్యం, ప్రతాపం మనకు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటాయి. ఆయన యుద్ధంలో వినియోగించిన కత్తులు కానీ, ఆయుధాలు కానీ, ఫిరంగులు కానీ, ఖడ్గాలు కానీ అన్నీ కూడా చరిత్రను తెలియజేయడంతో పాటు వినోదాన్ని కూడా పంచుతున్నాయి. అందుకే తాండ్ర పాపారాయుడు తెలుగు ప్రజలకు ఇప్పటికీ ఎప్పటికీ కూడా చిరస్మరణీయుడిగా మిగిలిపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎంకే నాయుడుతో నాగరాజు, హెచ్ఎంటీవీ, విజయనగరం, బొబ్బిలి కోట నుంచి.